అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ గుడ్ న్యూస్ ఏమిటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాము. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. మీరు అందరికన్నా ముందుగానే ఈ విషయాలని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వివరాలకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి ఈ సభ్యులకి, అంటే మీ డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళా సభ్యులకి ఏపీ ప్రభుత్వం కొన్ని లోన్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు ఆ లోన్స్ వచ్చేసి 10,000 నుంచి 1,00,000 లోపు ఉండడం కూడా జరుగుతుంది. ఈ 10,000 నుంచి 1,00,000 లోపు తీసుకున్న వారికి వడ్డీ 4% మాత్రమే ఉండడం కూడా జరుగుతుంది. అంటే 4% అంటే పావులా వడ్డీకే 10,000 నుంచి 1,00,000 లోపు రుణాలు అనేది ఇవ్వడం జరుగుతున్నది ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం. మీరు ఈ లోను పొందాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ గ్రామంలోనే ప్రతి నెల జరిగేటువంటి గ్రామ సభల్లోనే మీకు ఈ లోన్ శాంక్షన్ అయ్యే విధంగా అక్కడ ఉన్నటువంటి మండల సమితి అధికారులు నిర్ణయించడం జరుగుతుందంటే మీ గ్రామంలో మీకు గ్రామ సంఘం అనేది ఎప్పుడు జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది. ఆ రోజున మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులకి మీరు అర్జీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అర్జీ అనేది ఏం లేదు, మీ సభ్యులు మీరు ఉన్నటువంటి 10 మంది సభ్యులలో మీరే ఎంచుకోవాల్సి ఉంటుంది. పలానా సభ్యురాలికి అమౌంట్ ఇవ్వాలి, పలానా సభ్యురాలికి ఇంత అమౌంట్ ఇవ్వాలని అక్కడ మీరు నిర్ణయించుకున్నట్టు అయితే అక్కడే ఉన్నటువంటి ఈ మండల సమితి అధికారులు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వారికి ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగినది. ఆ యాప్లో ఆ సభ్యురాలిని సబ్మిట్ చేసిన వెంటనే మీకు 48 గంటల్లోనే 24 to 48 అవర్స్ అంటే 1 లేదా 2 రోజుల్లోనే ఈ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మీకు గతంలో శ్రీనిధి ద్వారా ఎలాగైతే ఇస్తున్నారో సేమ్ అలాగే ఈ శ్రీనిధి ద్వారా మీకు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మీకు ఈ రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది. 4% అంటే పావలా వడ్డీకే 10,000 నుంచి 1,00,000 లోపు ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ వచ్చేసి మీ పిల్లల యొక్క చదువు కోసం ఉపయోగించాలని అక్కడ ఒక పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ డబ్బులు మీకు ఎందుకు అనగా మేము మా పిల్లల చదువు కోసం ఈ డబ్బులు ఉపయోగిస్తున్నామని ఒక అర్జీ రూపంలో రాసి వారికి ఇవ్వాల్సి కూడా ఉంటుంది. అలాగే ఈ డబ్బులు వచ్చేసి మీరు మీ యొక్క యాప్ ద్వారానే, మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి యాప్ ద్వారానే మీరు డిజిటల్ పేమెంటే చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బు వచ్చేసి 24 లేదా 36 నెలలు కట్టాల్సి ఉంటుంది. అంటే 2 లేదా 3 సంవత్సరాలు ఈ డబ్బు అనేది వారికి వడ్డీతో సహా కట్టాల్సి ఉంటుంది. వడ్డీ వచ్చేసి 0 వడ్డీ. మీరు మహిళలు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ అవకాశం ఇప్పుడు వచ్చినది కాబట్టి, అలాగే ఇప్పుడు ఇంకా పిల్లల స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఏవైనా స్కూల్ ఫీజుల కోసం ఇటువంటి తదితర సమస్యలు ఉంటే మీకు తీర్చుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా డ్వాక్రా మహిళలు ఈ లోన్ తీసుకొని మీ యొక్క అవసరాలను అనేది తీర్చుకోవచ్చు. కాబట్టి అందుకోసమే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే నేను ఈ వీడియో కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి మహిళలు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి సంక్షేమ పథకాలు వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇతర మహిళలకి అలాగే మామూలు పురుషులకు కూడా షేర్ చేయండి. మహిళలకే కాదు, ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకుంటూ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.